భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు అమెరికాలో ఏర్పాటు చేసిన పీఠం శ్రీ సాయి దత్తపీఠం. ఈ పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయం ఆవరణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయ్యప్ప హనుమాన్ మాల వేసుకోవడంతో పాటు భక్తి కార్యక్రమాలు, భజనలు నిత్యం కొనసాగుతాయి. ఇందులో భాగంగా వర్షికోట సేవ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు 8 రోజులు కొనసాగనున్నాయి. శనివారం జూన్ 29వ రోజున ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం 7 గంటలకు కలపూసన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో ఆధ్వర్యంలో భక్తి పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురువుగా శ్రీమతి జయశ్రీ రంగనాథ్ వ్యవహరించారు. జూన్ 30 ఆదివారం రెండో రోజున ఆనంద భైరవి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక గీతాల ఆలాపన కార్యక్రమంలో గురువులు శ్రీమతి భవానీ ప్రకాష్, శ్రీ ప్రకాష్ రావు పాల్గొని స్వామివారిని కొలుస్తూ కీర్తించారు. మూడో రోజు జూలై 1 సోమవారం సురిషి సేవా గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ రంతిక్ ప్రకాష్ ఆధ్వర్యంలో భక్తి పాటల ఆలాపన కొనసాగుతుంది. నాలుగో రోజు జూలై 2 న్యూజెర్సీలోని స్వరాలయ ఆధ్వర్యంలో గురువు శ్రీమతి శారదా కందవల్లి ఆధ్వర్యంలో సాగనున్నాయి. ఐదో రోజు జూలై 3 సర్గన్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో భక్తి గీత ఆలాపన కార్యక్రమానికి దినేష్, జూలై 4 గురువారం గోవింద పట్టాభిషేకం కథాగానాన్ని శ్రీమతి శ్రీదేవి అయ్యంగారు ఆలపించనున్నారు. జూలై 5 కృష్ణవేణి స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఆధ్వర్యంలో శ్రీమతి వేమూరి విజయలలిత భక్తి గీతాలను ఆలపించనున్నాయి. ఆ తర్వాత 7:30 శశిభూషణ్ మోచర్ల గారి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక చివరి రోజు జూలై 6 శ్రీ సాయి దత్తపీఠం ఆధ్వర్యంలో భజన, భక్తి గీతాలాపన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరూపడై వీడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో విగ్రహాన్ని యూబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ ఎలమంచిలి గారు స్పాన్సర్ చేశారు. స్వామివారి సేవలో భక్తులు తరిస్తూ ఉంటారు. నమస్కారం అండి. మళ్ళీ జై స్వరాజ్య అండ్ వరల్డ్ వైడ్ టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ స్వాగతం అండి వీక్షకులందరికీ. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. మళ్ళీ ఒకసారి మన సాయి దత్తపీఠంకి వచ్చేసాము. ఇక్కడ 10th యానివర్సరీ చూస్తూ 10 సంవత్సరాలు అయిపోయింది. మన రఘు శంకరం మంచి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా న్యూజెర్సీలో ఒక పెద్ద టెంపుల్, చాలామంది అంటే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి పూజలు, పునస్కారాలు, ప్రతి పండగ అన్నీ సవ్యంగా అనే మన ఆచారాల ప్రకారం చక్కగా నిర్వర్తిస్తారు మన రఘు శంకరం మంచి గారు. మరి ఈరోజు 10th యానివర్సరీ సందర్భంగా ఈ రోజు నుంచి కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. మరి మన రఘు శంకరం మంచి గారి నోటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అవన్నీ వారి నుంచే విందాము. నమస్కారం అండి రఘు గారు, మీ ఆధ్వర్యంలో చాలా చక్కగా 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. మరి మా వీక్షకులకు అందరికీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజులు వివరంగా చెప్పండి. థ్యాంక్ యూ. ముందుగా ఆనంద్ గారు మీకు జై స్వరాజ్ టీవీ యాజమాన్యం అందరికి కూడా, దాంట్లో ఉన్న అందరికి కూడా నమస్సుమాంజలి, శ్రీమాత్రే నమః. ఎవరైతే వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా శ్రీమాత్రే నమః, నమస్సుమాంజలి. మన సాయి దత్తపీఠం శ్రీ శివవిష్ణు దేవాలయం ప్రారంభించి 2014లో సాయి దత్తపీఠంతో మనం బయటకు వచ్చాము. అది అంచెలంచెలుగా పెరుగుతూ 10వ సంవత్సరానికి శివవిష్ణు దేవాలయంతో ఇంక్లూడ్ అయ్యి ఉండి ఇక్కడ చేరుకున్నాం. 2014లో మన దగ్గరలోనే సౌత్ ప్లెయిన్ ఫీల్డ్లో మహాశివరాత్రి రోజు ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్తున్నాం. దానిలో భాగంగా సాయి ఫస్ట్గా మనం లలిత మహాయజ్ఞం ఏంటి, ఆ తర్వాత విష్ణు సహస్రనామ మహాయజ్ఞం ఏంటి, రుద్రయాగం, ఇలా మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు 4 పిల్లర్స్తో ముందుకు వెళ్తున్నాం మనం. సత్సంగం, చారిటీ, ఎడ్యుకేషన్, అన్నప్రసాద సేవ, ఈ 4 ఆపకుండా తీసుకెళ్తున్నాం మనం. మనకి ఎలా ఉన్నా ఇబ్బంది ఉన్నా ఏదున్నా ఈ 4 మటుకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సత్సంగం అంటే ఏ పూజ చేసినా ఏది చేసినా ఒకరి కోసం కాకుండా లోక కళ్యాణార్థం ఎన్నో కార్యక్రమాలు చేసాం మనం. ఆ లోక కళ్యాణార్థం ఫస్ట్లో లలిత మహాయజ్ఞం, రుద్రయాగం ఏంటి, తర్వాత కోవిడ్ అప్పుడు ఎన్నో హోమాలు చేసాం అందరికీ బాగుండాలని చెప్పి. అలాగే మీకు తెలుసు 2015లో మనం ల్యాండ్ ఒకటి చూసి 25 acres ల్యాండ్, దాంట్లో షిరిడీని అమెరికా కట్టాలనే ఉద్దేశంతో అమెరికా మొత్తం తిరిగి 1,11,000 మందిని ఇన్వాల్వ్ చేసాం. $11 చొప్పున 43 రాష్ట్రాలు తిరిగాం. 75,000 మైళ్ళు మనం డ్రైవ్ చేసుకుంటూ కృష్ణుని తీసుకుని వెళ్ళి 2,500 మంది
భక్తుల గృహాల్లో పూజలు చేశాము. ఆ ప్రాజెక్టు 2017కి పూర్తి చేశాం. కాకపోతే పర్మిషన్స్ అవన్నీ మన చేతుల్లో ఉండవు. మన చౌకుల ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రయత్నాలు చేయంగా మనకి అక్కడ 5 years అయిపోయింది, లీజ్ అయిపోయే టైం అయిపోయింది. అక్కడేమో మనకి పర్మిషన్స్ రాలేదు. అప్పుడు ఎలా అనుకుంటున్నప్పుడు అనుకోకుండా ఎడిసన్లో మంచి ఇది ఇండియన్స్ అందరూ ఉండే ఏరియా, ఇది లిటిల్ ఇండియా అంటారు, హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు. అలాంటి ప్లేస్లో మనకు అనుకోకుండా అమ్మవారి ప్లేస్ చూపించారు. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవటమే కదా అనుకున్నాం. కానీ దిగిన తర్వాత మన చేతుల్లో ఏం లేదు, ఓ పెద్ద క్షేత్రం అయిపోయింది. ఫస్ట్ అనుకున్నాం సాయిదత్త పీఠం ఒకటి ఇక్కడ మాత్రం అనుకున్నాం. కానీ అనుకోకుండా ఇది శివ విష్ణు దేవాలయంగా మారిపోయింది. ఇక్కడ 18 మంది దేవతామూర్తుల్ని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం 3 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఎంతోమంది భక్తులు, వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం బాగుంది. 2014 నుంచి ఇప్పటిదాకా కూడా మన అన్నప్రసాద సేవ ఆపట్లేదు. చిన్న గుళ్ళో ఉన్నా ఇక్కడున్నా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు ఓ పక్కన. అలాగే గురుకులం ఎవ్రీ సండే పిల్లలకి విష్ణు సహస్రనామం, సంస్కృతం, మన లలిత సహస్రనామం, ఇంకా శ్లోకాలు ఇవన్నీ మన వాళ్ళు గురుకులం టీచర్స్ వాలంటరీగా వచ్చి మెయింటైన్ చేస్తున్నారు. అది చక్కగా జరుగుతుంది, కంటిన్యూ ఓ పక్కన జరుగుతుంది. అది కాకుండా చారిటీ ఎవ్రీ సండే హోమ్లెస్ షెల్టర్స్కి వెళ్తున్నారు. 10 ఏళ్ళ నుంచి చారిటీ టీము వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే అన్నప్రసాద సేవలో కిచెన్లో హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది, సర్వింగ్లో హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది కంటిన్యూ ఈ 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలా జరుగుతుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ మనం ఇంకా ఇక్కడే కాకుండా మనకున్న దాంట్లో ఎంతో కొంతగా మిగిల్చుకొని డొనేషన్లు తీసుకొని ఇండియాలో చదువుకునే పిల్లలకు కూడా మనం హెల్ప్ చేస్తున్నాము. అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3-4 times మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తాం. మనము చేస్తాం, వేరే అసోసియేషన్ వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి కూడా మనం నాట్స్ అని, తర్వాత టీపాస్ అని, తర్వాత మాట అని వీళ్ళతో కూడా మనం అసోసియేట్ అయ్యి ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అలా మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి. బ్లడ్ డ్రైవ్ జరుగుతుంది. మన రెడ్ క్రాస్ వాళ్ళతో బ్లడ్ డ్రైవ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే మన కార్యక్రమాలు అటు తెలంగాణ ఆంధ్రాలో జరిగే పూజలు ప్రతి ఒక్కటి కూడా మనం ఈ 2 రాష్ట్రాలు తెలుగులకు సంబంధించిన పూజలే కాకుండా మన భారతదేశంలో జరిగే పూజలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే గణపతి సంబంధించిన గణపతి నవరాత్రులు బ్రహ్మాండంగా చేస్తాం. మనం దేవీ నవరాత్రులు చేస్తాం. వసంత నవరాత్రులు ఏది ఉగాది నుంచి రామనవమి వరకు వసంత నవరాత్రులు చేస్తాం. హనుమత్ జయంతి 2-3 సార్లు చేస్తాం. అటు నార్త్ ఇండియన్స్ చేస్తాము, ఇటు తెలుగు వాళ్ళది చేస్తాము. అలాగే బోనాల పండుగ చేస్తాం, మనం బతుకమ్మ ఆడతాము. అదేని ఇదేం లేదు, ప్రతి ఒక్క కార్యక్రమం 365 రోజుల్లో ఏదో 2-3 రోజుల మధ్యలో గ్యాప్ ఉంటుందేమో కానీ ఏ కార్యక్రమం జరగకుండా ఉండదు. మన సాంప్రదాయ ప్రకారం మనం అన్నీ జరుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి నేను ఒక్కడనే కాదు, ఎంతోమంది మన డైరెక్టర్స్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఏంటి, వాలంటీర్స్ ఒక 150 మంది వాలంటీర్స్, వాళ్ళ ఫ్యామిలీస్. ఒక వాలంటీర్ అంటే ఒక్కళ్ళే కాదు, భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక చక్కగా జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఎంతోమంది సహకరించబట్టే ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం. అప్పుడైతే పర్మిషన్స్ రాలేదు అక్కడ, ఏది షిరిడీ అమెరికా. కానీ ఇప్పుడు ఈ దేవాలయం అయిపోయిన తర్వాత ఇప్పుడు పర్మిషన్స్ వచ్చినాయి. కాకపోతే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది. దగ్గర 15 to 20 million ప్రాజెక్ట్ అయిపోయింది. కాబట్టి ఆ బాబా అనుగ్రహించినప్పుడు, అమ్మవారు దయ చూసినప్పుడు త్వరలో అది కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. ఇక్కడ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు 10th anniversary సెలబ్రేషన్స్లో భాగంగా ఈ రోజు నుంచే మన ఫస్ట్ డే యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎప్పుడు వార్షికోత్సవం ఉన్నా కూడా ఇక్కడ దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో అందరి మూలమంత్ర హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. ఆ సందర్భంలో ఈ రోజున 29th సాటర్డే రోజు ప్రారంభించాము. ఉదయమే గణపతి పూజ, కలశ స్థాపన, మండపారాధన చేసుకొని ముందుగా గణపతి హోమం చేసుకొని, ఈరోజు శనివారం కాబట్టి నవగ్రహ హోమం, శనీశ్వర మూలమంత్ర హోమం చేశాం. అదైపోగానే శనీశ్వర భగవానికి నవగ్రహాలకి అభిషేకం చేశాం. మళ్ళీ రెగ్యులర్గా శనివారం జరిగే వెంకటేశ్వర అభిషేకం జరుగుతుంది. అవి జరుగుతూనే ఉంటాయి. ఇక రేపటి రోజున రెండో రోజు, రేపటి రోజున సండే వచ్చింది. రేపు ఉదయం మరలా లక్ష్మీ గణపతి హోమం, మోక్షిత్ గణపతి హోమం, అయ్యప్ప స్వామి మూలమంత్ర హోమం చేసుకొని పడి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఈవినింగ్ మరలా 6:30 నుంచి 7 వరకు మళ్ళీ అర్చన చేసుకొని 7 o'clockకి కల్చరల్ ప్రోగ్రామ్, ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ 9 రోజులు కూడా. అలాగే మా మండే రోజు వచ్చేటికల్లా రుద్రహోమం ఫాలోడ్ బై రుద్రాభిషేకం, మళ్ళీ ఈవినింగ్ పూజ, మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్. అట్లా మా మంగళవారం వచ్చేసరికి మన సుబ్రహ్మణ్య స్వామికి మంచిది కాబట్టి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆరుపడేవిడికి మూలమంత్ర హోమం చేసుకొని ఫాలోడ్ బై అభిషేకం చేసుకోబోతున్నాం. అలాగే బుధవారం వచ్చేటప్పటికల్లా ఆంజనేయ స్వామికి, రామ్ పరివారికి అభిషేకం, రామానుజాచార్య స్వామి కూడా అభిషేకం జరుగుతుంది, హోమం చేస్తున్నాం. అలాగే మళ్ళీ గురువారం వచ్చి బాబా గారికి, దత్తపరంపరకి మూలమంత్ర హోమం, అభిషేకం. శుక్రవారం వచ్చి మన అమ్మవారు కంచి కామాక్షి మాత,
లలితామాత వాసవీమాతకి మూలమంత్ర హోమం చేసుకొని ఆ రోజు కూడా హోమం చేసుకుంటున్నాం. లలితా సహస్రం పారాయణ చేసుకుంటాం. ఈవినింగ్ రెగ్యులర్గా కల్చరల్ ప్రోగ్రామ్. ఇకపోతే లాస్ట్ డే జూలై 6th రోజున మన వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ అయిన తర్వాత సుదర్శన హోమం చేసుకుంటున్నాం. ఆ రోజు సుదర్శన హోమం ఏర్పాటు చేశాం. ఆ సుదర్శన హోమం అయిపోతూనే 108 కలశాలు ఏర్పాటు చేసి 108 కలశాలతో వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజనం అభిషేకం చేయబోతున్నాం. కలశాభిషేకం అది ప్రతి సంవత్సరం మనం ఈ వార్షికోత్సవానికి పెట్టుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారికి అభిషేకం చేయబోతున్నాం. అదో పెద్ద కార్యక్రమం. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ కల్చర్. ఆ రోజు జూలై 6 నుంచి మళ్ళీ ఏంటంటే మనకి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అమ్మవారివి. మనం ఇంతకుముందు ఓన్లీ దేవీ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు చేసేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి మన ఫిబ్రవరిలో మీరు చూసి ఉంటారు రాజశ్యామల నవరాత్రులు మొదలెట్టాం మనం. అది గుప్త నవరాత్రులు అంటారు. అయినా కూడా అందరి మంచి జరగాలనే ఉద్దేశంతో రాజశ్యామల నవరాత్రులు కూడా చేశాం మనం ఫిబ్రవరిలో. ఇప్పుడు జూలై 6 నుంచి జూలై 14 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు చేయబోతున్నాం. వారాహి అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరూ తెలుసు వారాహి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. ఈరోజు మీరు ఇండియాలో ఎక్కడ చూసినా అందరూ ఈ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కానీ రాజశ్యామల హోమాలు, వారాహి హోమాలు ఇవే చేస్తున్నారు. ఇక్కడ అందరికీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనం మన దేవాలయంలో వారాహి నవరాత్రులు చేస్తూ ప్రతిరోజు దుర్గా సప్తశతి పారాయణ చేయబోతున్నాం. అలాగే ప్రతిరోజు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం, స్తోత్ర పారాయణం, కుంకుమార్చన ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. చివరి రోజున 14th రోజు వారాహి అమ్మవారి హోమం చేసుకొని అందరి దేవతల్ని ఊరేగింపు ఉంటుంది, పల్లకి ఉత్సవం అది చేసుకుంటాం. దాంతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. 29th నుంచి జూలై 14th వరకు కంటిన్యూ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. అవకాశం ఉన్నవాళ్ళు, ఇది వీక్షించిన వాళ్ళు తప్పకుండా వచ్చి పాల్గొనవచ్చు. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా మన టెంపుల్ నెంబర్ 732-809-1200కి ఫోన్ చేయొచ్చు. అదర్వైజ్ 516-359-8178కి ఫోన్ చేసినా కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాము. అలాగే మీరు ఈ హోమాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీ గోత్రనామాలతో అభిషేకాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అన్నప్రసాద సేవ ఉంటుంది, దాన్ని సపోర్ట్ చేయొచ్చు. మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేయొచ్చు. ఇదే కాకుండా మీరు వాలంటరీగా చేద్దాం అనుకున్న సేవ చాలా అవకాశం ఉంది ఇక్కడ, అది కూడా చేసుకోవచ్చు. ఈ సందర్భంగా 10th యానివర్సరీకి సంబంధించి ప్రతి ఒక్కరికి ఎస్డిపి ఫ్యామిలీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సాయినాథ, శ్రీమాత, శ్రీ వెంకటేశ్వర స్వామి సమస్త దేవత మూర్తుల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆనంద్ గారికి, అలాగే JSW స్వరాజ్ టీవీ యాజమాన్యాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం స్వామి. ఒక్క క్వశ్చన్ స్వామి, రఘు గారు, మరి ఇక్కడ మన శివ విష్ణు టెంపుల్లో మన యుఎస్లో ఎక్కడా లేని పంచముఖ విఘ్నేశ్వర స్వామి, పంచముఖ శివుణ్ణి మీరు స్థాపించారు. ఎక్కడా లేదు ఆ గౌరవం కానీ మన ఇక్కడ ఉండే అమెరికాలో ఉండే వాళ్ళందరికీ, భక్తులందరికీ ఒక మంచి గుళ్ళని స్థాపించారు. వాటి గురించి ఇప్పుడు మన శివ విష్ణు టెంపుల్లో ఏమేం విగ్రహాలు ఉన్నాయి, ఆరుపడే వీటి దగ్గర నుంచి తర్వాత మిగతా అన్నీ ఒక్కసారి మా వీక్షకులకు అందరికీ వివరించండి. తప్పకుండా ఆనంద స్వామి. మన దేవాలయంలో బయట చెప్పులు ఇప్పి లోపలికి వస్తే భక్తుడు ఫస్ట్ మూలకి మోక్షసిద్ధి గణపతి ఉంటారు. ఆయన దాన్ని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ గణపతిని ఆయన దగ్గర నమస్కారం చేసుకొని కొంచెం ముందుకు వస్తే అయ్యప్ప స్వామి దేవాలయం మొన్న మధ్య మనం జనవరిలో ప్రతిష్ఠ చేసుకున్నాం. మన వాలంటీర్సే గుడి కట్టారు. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని కొద్దిగా పక్కకు వస్తే మీరు చెప్పినట్టు పంచముఖ గణపతి, ఆయన్ని హేరంబ గణపతి అంటారు. 5 ఫేసులున్న గణపతి షిరిడీలో ఉంది. ఆ తర్వాత నాకు తెలిసి బెంగళూరు దగ్గర అక్కడ ఉందన్నారు. మన దగ్గర అమెరికాలో ఎక్కడ లేదు. చాలా విశేషం. ఇతని విజయం చేకూరాలంటే ఆయన నమస్కారం చేసుకొని ఆయనకి 3 ప్రదక్షిణాలు చేసి విండోలు పెట్టి ఇచ్చాం మనం. ప్రతి ఫేసు విండోలో నుంచి చూడాలి. అలాగే ఈ గణపతికి వెస్ట్ ఫేస్లో ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పి భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. ఏదైనా మొక్కుబడి ఉంటే ముందు మొక్కుకోరు, వెనక్కి వెళ్ళి వెనక ఫేస్ దగ్గర అందరూ మొక్కుంటుంటారు. చాలామందికి ఎన్నో విశేషాలు జరిగినాయి, ఎన్నో అనుకున్న పనులైనాయి. ఉద్యోగాలు రావడం కానీ, పరీక్షల్లో ఉత్తీర్ణ అవ్వడం కానీ, ఆరోగ్యం కానీ అన్నీ బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఇలా పంచముఖ గణపతి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని గమ్ గణపతి అనమంటూ పక్కకు వస్తే పంచముఖ శివుడు ఉంటారు. అది అమెరికాలో ఎక్కడ లేదు ఇంతవరకు. మీరు నేపాల్లో చూసుంటారు అనుకుంటా పశుపతినాథ టెంపుల్. ఆ తర్వాత మళ్ళీ మన దగ్గరే పంచముఖ శివుడు ఉంది. సజ్జోజాతం, అఘోరం, వామదేవం, తత్పురుషం, ఈశానం. ఆ 5 ఫేసుల్ని కూడా చూడడానికి మనం విండోస్ ఏర్పాటు చేసాం. ఈ చక్కగా ఓం నమః శివాయ అంటూ అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని మనం ప్రతి ఒక్క భక్తుడికి అభిషేకం చేయడానికి అవకాశం ఇస్తాయి. ఇక్కడ బయట శివలింగం పెట్టాం, అందరు దేవతామూర్తుల్ని పెడతాం. అక్కడ ఎప్పుడు కూడా గంగాజలం ఉంటుంది. ఆ గంగాజలం వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. అలా ప్రదక్షిణలు చేసుకొని పంచముఖ శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం పక్కకు వెళ్తే కంచి కామాక్షి అమ్మవారు, లలిత అమ్మవారు, మేరు శ్రీచక్రం,
ఉన్న గర్భగుడి ఉంటుంది. ఆ అమ్మవారి దగ్గర శ్రీమాత్రే నమః అంటూ ప్రదక్షిణ చేసుకొని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం నాటికి అమ్మవారికి అభిషేకం జరుగుతుంటుంది, లలితాసహస్రం పారాయణ జరుగుతూ ఉంటుంది. దేవి నవరాత్రులు ఇంకా బాగా చేస్తుంటాం మనం. అలాగే అది దాటి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో గర్భగుడి ఉంటుంది. అదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అది మనకి తిరుమల దేవస్థానం వాళ్ళే చేసి ఇచ్చారు ఆ విగ్రహం. అక్కడి నుంచి తెచ్చాం. చక్కగా 7 అడుగుల విగ్రహం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి శనివారం సుప్రభాత సేవ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ స్వామిని నమస్కారం చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే కార్నర్లో చిన్న రూమ్ ఉంటుంది. అదే ద్వారకామాయి. ద్వారకామాయిలో లైవ్ బాబా ఉంటారు. ఒక మనిషి కూర్చున్నాడా అన్నట్టు ఉంటుంది. ఆడికి వెళ్ళి కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకొని పారాయణ చేసుకొని బయటకు వస్తే రాగానే పక్కన అమరేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ శివుడున్నాడు, ఇక్కడ ఫేసులతో, అక్కడ శివలింగ ఆకారంతో ఉంటాడు. ఆయన పేరు అమరేశ్వర స్వామి. ఆయన నమస్కారం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే అలా కార్నర్కి వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఉన్నారు. ఆవిడ కూడా ప్రతిష్ఠ చేసుకున్నాం మనం. ఆవిడకి నమస్కారం చేసుకొని అలా అక్కడే బాబాగారికి గద్దె మధ్యలో ఉంటుంది. ఆ బాబాగారికి రైట్ సైడ్లో ఇంకో చిన్న సన్నిధి ఉంది. అదే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనకు కూడా ఓం కార్తికేయాయ నమః అంటూ ఓం స్కందాయ నమః అంటూ ప్రదక్షిణ చేసుకొని అక్కడి నుంచి అలా వెనక్కి వెళ్ళి ఆ పక్కకు వస్తే బాబాగారికి వెడం పక్క కార్యసిద్ధి హనుమాన్ ఉన్నారు. ఆయనకి ప్రతి మంగళవారం అభిషేకాలు జరుగుతాయి. అందరూ వడమాలలు ఇస్తుంటారు. చాలా విశేషం. కార్యం అనుకున్నది తప్పకుండా అయిపోతుంది. అక్కడ ఆ కార్యసిద్ధి హనుమానికి ప్రదక్షిణ చేసుకొని అక్కడ హనుమాన్ చాలీసా శనివారం మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంటుంది. ఆయన నమస్కారం చేసుకొని మధ్యలోకి వస్తే మధ్యలో బాబాగారు ఉన్నారు. ఆ బాబాగారిని మీరు చూస్తే మీరు క్లియర్గా చూడండి, నేను చూడటం కాదు. పొద్దున పూట ఒక ఫేస్ కనిపిస్తుంది, రాత్రిపూట ఒక ఫేస్ కనిపిస్తుంది. నవ్వుతూ ఉంటారు. కాకడహారతికి డిఫరెంట్గా ఉంటారు, సేజహారతి డిఫరెంట్గా ఉంటారు. ఆయన అంత విశేషం. రాజస్థాన్లో చేయించాం విగ్రహం. ఆ విగ్రహం చేసిన తర్వాత మేము డెలివరీ తీసుకోవాలా. ఎందుకంటే ఆ స్మైలింగ్ వచ్చేదాకా డెలివరీ నేను తీసుకోవడం ఇష్టపడలేదు. 3 సార్లు వెళ్ళాను. మొత్తం అది ఆకారం వచ్చిన తర్వాతే అప్పుడు డెలివరీకి ఓకే అన్నాం. అది చక్కగా అందరికీ ఆ బాబాగారు ఉంటారు అక్కడ మధ్యలో. ఆ బాబాగారి మెయిన్ మందిరం అది మధ్యలో. అదైన తర్వాత ఆంజనేయ స్వామి దాటి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ కార్నర్లో నవగ్రహాలు ఉంటాయి. అన్ని దేవాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి. మన దగ్గర విశేషం ఏంటంటే ధర్మపత్ని సమేతంగా ఉన్నాయి. నాకు తెలిసి ఎక్కడ లేవు, ఎక్కడో 1-2 చోట్ల ఉండి ఉంటాయి. మన దగ్గర విశేషం అది. ఆ నవగ్రహాల పక్కనే మళ్ళీ మనం సపరేట్గా శనీశ్వరుని ప్రతిష్ఠ చేసాం. సపరేట్ శనీశ్వరుడు మళ్ళీ నవగ్రహాల్లో కాకుండా. అది కూడా ఎక్కడ లేదు, ఎక్కడో 1-2 చోట్ల ఉండొచ్చు. ఆయనకి ప్రతి శనివారం తైలాభిషేకం ఉంటుంది, నవగ్రహాలకు వేరే అభిషేకం ఉంటుంది. ఆ రెండింటికి కలిపి 9 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే ఆ నవగ్రహాలకి పక్కన వాల్ ఉంటుంది. ఆ వాళ్ళకి వరుసగా దత్త పరంపర పెట్టాం మనం. పాతగుళ్ళో ఉన్న బాబాగారిని ప్రతిష్ఠ చేస్తూ ఆయన ముందు అవతారాలన్నీ పెట్టాం. దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య మహాప్రభు, అక్కలకోట మహారాజు, వీళ్ళందరినీ పెట్టి బాబాగారిని పెట్టాం. ఆ తర్వాత మహారాష్ట్రలో గజానన మహారాజుని కూడా చాలామంది దత్తాత్రేయ స్వామిగా భావిస్తారు. గజానన మహారాజుని ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు. అవి నమస్కారం చేసుకొని ఇంకొంచెం యువతలకు వస్తే ఇందాక నేను శివాలయం దగ్గర నుంచి ఒక దేవుడిని మిస్ అయ్యాను. మొన్నే మధ్య ప్రతిష్ఠ చేసాం. శివాలయం నుంచి నమస్కారం చేసుకున్న తర్వాత అక్కడే మనకి ఆదిశంకరాచార్య స్వామి ఉంటారు. ఆయన కూడా మనం జనవరిలోనే ప్రతిష్ఠ చేసుకున్నాం మనం ఈ మధ్యకాలంలో. ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా ఉన్నారు మన దగ్గర. అలాగే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర సన్నిధి దగ్గర రామానుజాచార్య వారు ఉన్నారు. వారిని ప్రతిష్ఠ చేసుకున్నాం, అక్కడ ఉన్నారు. అలాగే దత్త పరంపర అయిపోయి పక్క రాగానే కాలభైరవుని ప్రతిష్ఠ చేసుకున్నాం మనం. కాలభైరవుడు ఉన్నాడు అక్కడ. కాలభైరవుడు కూడా చాలా రేర్, అక్కడ కొన్ని చోట్ల ఉన్నారు. కాలభైరవుడు కూడా ప్రతి బహుళాష్టమికి అభిషేకం జరుగుతుంది ఇక్కడ. అది కాకుండా ఉత్సవమూర్తులు రమా సత్యనారాయణ స్వామి, పార్వతీ పరమేశ్వరులు, సీతారామ పరివారం, వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు, ఇక్కడ కళ్యాణం చేసే ఉత్సవమూర్తులు ఉంటాయి. ఇంటికి తీసుకెళ్లి కళ్యాణం చేసుకునే వారికి ఉత్సవమూర్తులు కూడా ఉంటాయి మన దగ్గర. అలా ఇంటికి తీసుకెళ్లే కళ్యాణ మూర్తులు వేరే, ఇక్కడ ఉండే మూర్తులు వేరే, అవి కూడా అక్కడే ఉంటాయి. వాటిని నమస్కారం చేసుకొని మధ్యలోకి వస్తే గుడి మధ్యలో మనకు చెట్టు ఉంటుంది. ఎక్కడ ఉండదు చెట్టు. ఆ చెట్టు చుట్టూ మనం ప్రతిష్ఠ చేసుకున్నాం 6 పడి వీడు. వాటి పేరు 6 పడి వీడు. 6 సుబ్రహ్మణ్య స్వాములు. తమిళనాడు వాళ్ళకి బాగా తెలుసు. తమిళనాడులో ఈ 6 క్షేత్రాలు ఉంటాయి. 6 క్షేత్రాలు చూడటం ఏంటంటే వాళ్ళకి మోక్షం వచ్చినట్టు భావిస్తారు. అలా 6 క్షేత్రాల యంత్రాలు తెచ్చి స్థాపన చేసి 6 క్షేత్రాల మూర్తుల్ని ప్రతిష్ఠ చేశాం. ఇక్కడ ఏంటంటే విశేషం, కాలసర్పదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, గ్రహపీడం ఉన్నా, మానసికంగా ఏదన్నా ఆందోళన ఉన్నా అక్కడ కనుక ఓం శ్రవణ భవాయ నమః అని 9 ప్రదక్షిణాలు చేస్తే చాలా విశేషం, చాలా విశేషం. ఇలా ఇంతమంది మూర్తులతో ఈ సాయి దత్తపీఠం శ్రీకృష్ణ దేవాలయం ప్రతిష్ఠ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అయ్యప్ప స్వామి వారి దగ్గర ఇంకో విశేషం ఏంటంటే మన విగ్రహాలు మూర్తులను పెట్టుకున్నాం. మన అయ్యప్ప స్వామి వారి కళ్యాణం చేసాం. ఎక్కడ కూడా కళ్యాణం లేదు. ఫస్ట్ టైం మనం
మన అయ్యప్ప జరిగినప్పుడు ఎప్పుడు ఏప్రిల్ 14th నాడు మనం అయ్యప్ప స్వామి కళ్యాణం చాలామందికి తెలియదు. అయ్యప్ప స్వామి కళ్యాణం ఏంటి, అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి విగ్రహాలు తెచ్చి మనం ఏప్రిల్ 14th కళ్యాణం అయ్యప్ప స్వామి వారు 18 అవతారాలు ఎత్తారు. అవి ఎవరికి తెలియదు చాలామందికి. అవతారాలను చదివితే తెలుస్తుంది. అవతారాల్లో భాగంగా ఒక అవతారంలో ఈ అయ్యప్ప స్వామి వారు కళ్యాణం జరిగింది. అది మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేసాం. ఇన్ని విశేషాలు ఉన్నాయి నాన్న. ఇవన్నీ చేసుకొని పూజ చేసుకొని పక్కెళ్తే ప్రసాదాలయం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రసాదం అక్కడ ఉంటుంది. అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు. ఇది మన దేవాలయ విశేషాలు. ఎవరైతే ఇప్పటిదాకా విన్నవాళ్ళు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారుగా మరి రఘు శంకరమంచి గారి ఆధ్వర్యంలో మన శివ విష్ణు టెంపుల్ చాలా చక్కగా, అంటే ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు అమెరికా విజిట్కి వచ్చినప్పుడు తప్పకుండా అందరూ ఇక్కడికి న్యూజెర్సీ శివ విష్ణు టెంపుల్కి తప్పకుండా వచ్చి విజిట్ చేయాలని మా వీక్షకులు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఏది మిస్ అవ్వకుండా, ఎందుకంటే చాలా ప్రశస్తమైన శివ విష్ణు టెంపుల్ ఇది. వరల్డ్లోనే అంటే ఇండియాలో కూడా చాలా తక్కువ ఉండే విగ్రహాలు మన ఎంతో భక్తి శ్రద్ధలతో రఘు శంకరమంచ గారు ఇక్కడ పెట్టారు. విఘ్నేశ్వర్ గారిని ఇందాక విన్నారు. అవన్నీ చూస్తూ మీరు ఈ టెంపుల్కి వస్తే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇండియాలో కూడా మీరు అన్ని టెంపుల్స్కి విజిట్ చేసే కంటే ఇక్కడ ఈ ఒక్క టెంపుల్కి వస్తే మీరు అందరినీ దర్శనం చేసుకోవచ్చు, అందరి అనుగ్రహం పొందొచ్చు. ఎవరు మిస్ కాకండి. వీడియో చూస్తే మాత్రం ఇండియా నుంచి ఎవరు వచ్చినా న్యూజెర్సీకి తప్పకుండా, న్యూజెర్సీ అనే కాదు ఏ స్టేట్కి వచ్చినా సరే న్యూజెర్సీ తప్పకుండా విజిట్ చేసి ఎడిసన్ ఇది ఇండియన్స్ ఉండే ప్లేసు, లిటిల్ ఇండియా అంటారు. మీకు ఇక్కడికి వస్తే ఇండియాలోనే ఉన్నట్టు ఉంటుంది. షాపింగ్ చేసుకోవచ్చు, రెస్టారెంట్స్ ఉన్నాయి, అంతా ఇండియాలో ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా ఈ టెంపుల్ కూడా చాలా ప్రశస్తమైంది. నేను చెప్పటం కాదు, మీరు నిజంగా చూస్తే చాలా అనుభవం, మీకు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే మీకు అన్ని అనుగ్రహాలు పొందుతాయని నేను నమ్ముతున్నాను. నేను 2014లో ఎప్పుడైతే రఘు శంకరమంచి గారు ఇందాక చెప్పారు, మొట్టమొదట టెంపుల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి వస్తాను. ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు కూడా 5 రోజులు నేను కవరేజ్ అన్నీ చేశాను. నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ అంటే. మన రఘు శంకరమంచి గారు ఎప్పుడూ ఎవరు తెలియకపోయినా సరే భక్తులందరినీ ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళందరినీ పలకరించి మరి తప్పకుండా ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి, నాకు తెలిసినంతవరకు అమెరికాలో ఇంత అంటే ఒక టెంపుల్లో ఇంత మంచి రెస్పాన్స్ అనేది ఏ టెంపుల్లో నేను చూడలేదు. నేను ప్రస్తుతం అనుభవిస్తున్నది ఇది. మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇప్పటివరకు 10 సంవత్సరాల్లో ఏ రోజు ప్రసాదం అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళని తన సొంత మనుషులుగా భావించి, తన సొంత బంధువులుగా భావించి ప్రతి ఒక్కరిని మీరు తప్పకుండా దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తప్పకుండా తీసుకొని వెళ్ళండి అని చెప్పి చెప్తారు. అట్లాంటి టెంపుల్ మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దని చెప్పేసి మా జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ అండ్ JSW టీవీ గ్లోబల్ డైరెక్టర్గా డాక్టర్ శివకుమార్ ఆనంద్ నమస్కారం అండి. థ్యాంక్ యూ రఘు గారు, మురళి గారు థ్యాంక్ యూ అండి, రాము గారు థ్యాంక్ యూ.